Hello guys, welcome to the trailer review of Raja Saab, which is acted by Prabhas, Malvika Mohanan, Nidhi Agarwal and Riddhi Kumar and directed by Maruti. Music by Thaman. ట్రైలర్ విషయానికి వస్తే బ్రో, ప్రభాస్ లుక్స్, ఆ స్వాగ్, ఆ స్టైల్, ఆ షర్ట్స్, బ్లాక్ షర్ట్స్ తప్ప వేరే వేసేవాడు కాదు. ఇందులో అయితే మారుతి వేరే లెవెల్గా చూపించాడు. చాలా రోజుల తర్వాత ఆకలి తీరిపోయింది నిజంగా. ఎప్పుడు ఒక 4 or 5 years అంటే బాహుబలి తర్వాత నుంచి ప్రభాస్ ఇలా స్టైలిష్గా డ్రెస్ వేయడం ఇదే ఫస్ట్ టైం చూస్తున్నా నేను. ఆ లుక్స్, ఆ కామెడీ టైమింగ్స్, మారుతి టైం తీసుకున్నాడు కానీ ఫ్యాన్స్ అందరికి గట్టిగా ఇచ్చాడు. మరి మారుతి కూడా గట్టిగా ఇచ్చాడు కాబట్టి ట్రైలర్ త్వరగా రిలీజ్ చేశాడు. కానీ ఒక బాధ ఏంటంటే ట్రైలర్ త్వరగా రిలీజ్ చేశారనిపించింది. January 9th రిలీజ్ పెట్టుకుని ఇంత త్వరగా ఎందుకు రిలీజ్ చేశాడరా అనిపించింది. అది తప్పితే ఇంకా ప్రభాసే బ్రో, ప్రభాస్ అంతే, టు బి ఫ్రాంక్. సో ఇప్పుడు ట్రైలర్ గురించి మాట్లాడుకుందాం. ట్రైలర్లో నాకేమనిపించిందంటే ఒక బంగ్లాలో ఖజానా డబ్బులు ఉంటాయన్నమాట. మనోడు వెళ్ళి ఆ ఖజానా డబ్బులు తీసుకొచ్చే పరిణామాల్లో ఇవన్నీ జరుగుతాయన్నమాట. సో అది స్టోరీ. ఆ కామెడీ ఇదేదైతే ఆ ట్రైలర్లో కామెడీ సీక్వెన్సెస్ ఉన్నాయో ఆ తాతని భలే వాడుకున్నాడు భయ్ ప్రభాస్ని. నన్ను తాతని ఇంట్రడ్యూస్ చేస్తా అని చెప్పడము, మరి పరిగెత్తంటారని చెప్పడం చాలా బాగుంది ఆ కామెడీ టైమింగ్. ఎస్పెషలీ థ్యాంక్స్ మారుతి గారికి. నిజంగానే ట్రైలర్ 1 కన్నా ట్రైలర్ 2 చాలా బాగుంది. ట్రైలర్ 1లో ఏదో ఒకలాగా అనిపించింది కానీ ట్రైలర్ 2 చాలా బాగుంది. ఇంకా దాంట్లో పాజిటివ్స్ అంతా ప్రభాస్ లుక్స్, ఆ కామెడీ టైమింగ్స్, మరి అక్కడ క్యాస్ట్, హీరోయిన్స్తో రొమాన్స్, మరి ఆ ఫైట్ సీక్వెన్స్, ఆ కత్తులు పట్టుకొని, సో అది కూడా చాలా బాగుంది. ఆ కత్తి పట్టుకొని ఆ ఫైట్ చేయడం కూడా మరి అంతా బాగుంది. ట్రైలర్లో అన్నీ బాగుంది, ఫ్యాంటసీ బాగుంది, అన్నీ బాగుంది. కానీ హర్రర్ మూవీ అని చెప్పేలాగా లేదు ట్రైలర్, అది ప్రాబ్లం. సో ఇక్కడ మనం హర్రర్ మూవీ అని థింక్ చేసామన్నమాట. సో ఇక్కడ ఎలా ఉందంటే ఒక ఫ్యాంటసీ, ఒక హర్రర్ మూవీ ఇలా లేదు. ఎందుకంటే ఒక ఫ్యాంటసీ లాగా ఉంది ఇది, మాన్స్టర్స్ రావడం లాగా. సో నాకేమనిపించిందంటే మారుతి విఎఫ్ఎక్స్లో ఎక్కడ దెబ్బేసాడు అనిపిస్తుంది. కానీ సినిమా చూస్తే అర్థమవుతుంది. సినిమాలో ఎలా అనిపిస్తుందో తెలియదు కదా, మనం ట్రైలర్ చూసామంటే. విఎఫ్ఎక్స్ తప్ప ఇంకా ట్రైలర్ అయితే టాప్ నచ్చు. ఎస్పెషలీ మన ప్రభాస్ ఎండింగ్ సీక్వెన్స్లో వచ్చి ఆ సిగరెట్ని ఇక్కడి నుంచి ఇక్కడ తిప్పి నేను డెవిల్ అని చెప్పడం, బుర్రపాడు సీక్వెన్స్ బ్రో నిజంగానే. ట్రైలర్ 1 కన్నా ట్రైలర్ 2 చాలా బాగుంది. నేనైతే ఈగర్లీ వెయిట్ చేస్తున్నా, మీరు కూడా వెయిట్ చేయండి. సంక్రాంతి 9th రిలీజ్. కానీ ఒక్కటే బాధ ఏంటంటే ట్రైలర్ చాలా త్వరగా రిలీజ్ చేశాడు. ఇంకొంచెం టైం తీసుకొని రిలీజ్ చేసింటే బాగుండు. పోనీలేండి, ఈ సినిమా అయిన తర్వాత నెక్స్ట్ ప్రభాస్ లైనప్ గురించి మాట్లాడుకుందాం మళ్ళీ నెక్స్ట్ వీడియోతో. ట్రైలర్కి ఇది చాలా ఎక్కువ అయిపోద్ది. ఓకే దెన్, బై గైస్, సీ యూ. జై రెబల్ స్టార్.